హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సబ్జా గింజల గురించి మాట్లాడుకుందాం. సబ్జా గింజలు అనగానే అందరికీ వేసవికాలంలో నిమ్మరసంలో జ్యూస్లలో వేసుకొని తాగడం మాత్రమే గుర్తుంటుంది. కానీ ఇవి కూలెంట్గా మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక విలువలను కూడా కలిగి ఉన్నాయి. ఈ సబ్జా గింజలు అనేవి చూడడానికి నల్లగా చిన్నగా ఉంటాయి. వీటిలో హై ఫైబర్ ఉంటుంది. సో జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదు. కాన్స్టిపేషన్ సమస్య లేకపోతే పైల్స్, మూలశంక వంటివి రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ సబ్జా సీడ్స్ని ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి వెయిట్ మేనేజ్మెంట్లో బాగా ఉపయోగపడతాయి. ఈ సబ్జా సీడ్స్ని వాటర్లో 5 to 10 minutes అలా నానబెట్టామంటే అవి బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తిక్కగా చుట్టూ ఒక లేయర్ను ఫామ్ చేసుకొని తిక్కగా అయిపోతాయి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత వీటిని జ్యూస్లలో కానీ నార్మల్ వాటర్లో కానీ నిమ్మరసంతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఈవెన్ మిల్క్లో కూడా తాగవచ్చును. ఈ విత్తనాలలో విటమిన్ ఇ ఉంటుంది. ఈ విటమిన్ ఇ అనేది స్కిన్ మరియు హెయిర్ పోషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫోలిక్ యాసిడ్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి మంచి ఇమ్యూనో బూస్టర్గా పనిచేస్తాయి. ఈ సబ్జా విత్తనాలు మంచి కొవ్వు స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇవి మైగ్రేన్, సైనటైసిస్ వంటి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. మరి ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అందరూ వీటిని తీసుకోవచ్చు అంటే లేదు. కొంతమంది కొన్ని ఫుడ్స్కి అలర్జెటిక్గా ఉంటారు. అలాంటి వారు వీటిని తీసుకోవడానికంటే ముందు డాక్టర్ ఖచ్చితంగా సంప్రదించాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వారు కూడా వీటిని తీసుకోవడానికి ముందు సంబంధిత డాక్టర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని యూజ్ చేయాలి. అలాగే కొంతమంది హార్మోన్స్ టాబ్లెట్స్ని వాడుతుంటారు. అలాంటి వారు కూడా డాక్టర్ను సంప్రదించిన తర్వాతనే వాడాలి. ఎందుకంటే ఇవి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఈ సబ్జా సీడ్స్ అనేవి మితంగా మాత్రమే తీసుకోవాలి. డైలీ 1 స్పూన్ మాత్రమే రికమెండబుల్. సో ఎందుకంటే వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది. సో కడుపులో అసౌకర్యంగా ఉంటాయి ఎక్కువగా తీసుకున్నట్టయితే. ఇవి చుట్టూ ఉన్న వాటర్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. గ్యాస్, ఉబ్బరంగా అనిపిస్తుంది. సో లిమిట్గా మాత్రమే తీసుకోవాలి. మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అతిగా తీసుకుంటే చాలా ఇబ్బంది పెట్టి హాస్పిటల్ పాలు కూడా చేసే అంత శక్తి వీటికి ఉంటుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చా లేదా అనేది పరిశీలించిన తర్వాత మీదటనే వీటిని మీ డైట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.